నమస్తే, మైసెల్ఫ్ సరసిజా. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాజకీయాలకు అతీతంగా ఇందిరమ్మ ఇండ్లు అనర్హులకు కేటాయిస్తే చర్యలు తప్పవన్న మంత్రి పొన్నం. గ్రంథాలయాన్ని ప్రారంభించిన నేరెళ్ల శారద. లైబ్రరీ ఏర్పాటు చేసిన కేరళ విద్యార్థిని ఆకర్షణ. ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే విజయ రమణారావు. 30 ఏళ్లుగా అంజన్నను నమ్ముతూ ప్రత్యేక పూజలు. గుర్తుపట్టరాని స్థితిలో కలాం విగ్రహం. మరమ్మతులు చేయించాలని అభిమానుల డిమాండ్. ఇక వార్తలోని వివరాలు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరీ పారదర్శకంగా జరుగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మొదటి ఏడాదిలోనే ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక రాజకీయాలకు అతీతంగా పారదర్శకంగా కొనసాగుతుందని చెప్పారు. ఇళ్ల ఎంపికలో ఏ పార్టీ జోక్యం ఉండదని స్పష్టం చేశారు. అవినీతికి తావు లేకుండా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామని ఎంపిక చేసిన లిస్ట్ గ్రామాల్లో ప్రదర్శింపబడుతుందని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లు అనర్హులకు కేటాయించినట్లయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 2 నెలల్లో 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇవ్వని బీఆర్ఎస్ కు ఇందిరమ్మ ఇళ్లపైన మాట్లాడే అర్హత లేదన్నారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన డబుల్ బెడ్రూములు ఇచ్చినటువంటిది హుస్నాబాద్లో మీకు తెలుసు. ఇప్పుడు మొదటి సంవత్సరం 3500 ఇల్లు ఇస్తూ ఉన్నాం. మళ్ళీ 2వ సంవత్సరం కూడా 3500. దాని తదుపరి ఇంకా ఎక్కువగా ఇండ్లు ఇచ్చి మొత్తం ఇండ్లు లేని నిరుపేదలందరికీ ఇండ్లు ఇవ్వాలనేటువంటి కార్యక్రమం కొనసాగుతుంది. ఇందులో ఎక్కడ రాజకీయ పరజోక్యం, అవినీతికి తావు లేకుండా పూరెస్ట్ ఆఫ్ పూర్ పేదలకు అర్హులైన వాళ్ళకి ఇవ్వాలని ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఎంపిక చేసిన లిస్టు గ్రామాల్లో ప్రదర్శించబడుతుంది. అభ్యంతరాలుంటే గ్రామాల్లోనే చెప్పండి. ఎవరి జోక్యం ఉండదు, ఏ పార్టీ నాయకులు జోక్యం ఉండదు. కాబట్టి దయచేసి ఎంపికకు సంబంధించిన ప్రక్రియ పారదర్శకంగా అవినీతికి తావు లేకుండా ప్రతి గ్రామానికి వచ్చే విధంగా ఈ యొక్క ఇండ్ల కేటాయింపు జరుగుతూ ఉంది. కొంత దుష్ప్రచారం ఎవరైనా చేసే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు ఉంటాయి. తప్పు చేస్తే కూడా కఠిన చర్యలు ఉంటాయి. పేదలకు ఇండ్లు ఇవ్వాలి. డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేనటువంటి వాళ్ళు దీని మీద మాట్లాడే అర్హత లేదు. విద్యార్థులు పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద అన్నారు. రామడుగు మండలం వెదిర గ్రామంలో ఆమె పర్యటించారు. కేరళకు చెందిన విద్యార్థిని ఆకర్షణ సతీష్ నూతనంగా లైబ్రరీని గ్రామంలో కలెక్టర్ పమేలా సత్పతి, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి నేరెళ్ల శారద ప్రారంభించారు. ప్రతి విద్యార్థి మేధస్సు పెంచుకునేందుకు పుస్తకాలను పఠించాలని సూచించారు. 9వ తరగతి చదువుతున్న కేరళకు చెందిన విద్యార్థిని ఆకర్షణ సతీష్ ను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అభినందించారు. అందరికీ పుస్తకాలు అందాలన్న ఆలోచనతో చిన్న వయసులోనే ఇప్పటికీ వివిధ ప్రాంతాలలో 21 లైబ్రరీలు ఏర్పాటు చేశారు. 22వ లైబ్రరీని వెదిర ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేశారు. అనంతరం వెదిర గ్రామానికి చెందిన కోరుకండ పల్లవి, ప్రణీతలు ఇంటర్లో రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించడంతో వారిని సన్మానించారు. లైబ్రరీ ఏర్పాటు చేసిన కేరళకు చెందిన విద్యార్థిని ఆకర్షణను సత్కరించారు. జీవితాన్ని చక్కగా మలుచుకునేందుకు పుస్తకం ఉపకరిస్తుందని నేరెళ్ల శారద అన్నారు. ఆడపిల్లలు, మహిళలకు ఎటువంటి ఆపద వచ్చినా కుటుంబ సభ్యురాలిగా సహాయం చేస్తానని తెలిపారు. వెదిర సహా రామడుగు మండల అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని హామీ ఇచ్చారు. పుస్తకాలు సమాజం పట్ల అవగాహనను, జ్ఞానాన్ని పెంచుతాయని కలెక్టర్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పుస్తక పఠనానికి ప్రత్యేక గదులు కేటాయిస్తున్నామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న వేసవి శిక్షణ
శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పుస్తక పఠనాన్ని అందరూ అలవర్చుకోవాలని, చెడు దుష్పరిణామాలను పుస్తక పఠనంతో దూరం చేయవచ్చని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. నిత్యం పుస్తక పఠనంతో విద్యార్థులు తమ లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా సంక్షేమాధికారి సరస్వతి, తహసీల్దార్ రాజేశ్వరి, ఎంపీడీఓ రాజేశ్వరి, ఎంఈఓ వేణుకుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుమల తిరుపతి, ప్రధాన ఉపాధ్యాయులు రాజమౌళి పాల్గొన్నారు. మీకు అందరికీ తెలిసిన విషయమే. గత 25 సంవత్సరాల నుండి చెప్తున్నాను, మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను. నాకు నా గ్రామం అన్నా, నా మండలం అన్నా, నా నియోజకవర్గం అన్నా, నా జిల్లా అన్నా సరే, నాకు నిజంగా నా కుటుంబం కన్నా ఎక్కువ ఇష్టము. ఆ గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతోనే ఉంటాను. మనం ముందుగా వాళ్ళని లైబ్రరీ అనేది ఏంటి పరిచయం చేయాల్సిన అవసరం ఉంది. మన తరం వరకంటే లైబ్రరీ అనేది ఒకటి ఉంటుంది. కథల పుస్తకాలు ఉంటాయి, ఫిక్షన్ స్టోరీస్ ఉంటాయి, ఇంకా రకరకాల పుస్తకాలు ఉంటాయి. ఒక జీవితంలో, ఒక మనిషి జీవితంలో ఒక గురువు స్థానాన్ని ఒక పుస్తకం తీసుకోగలదు. ఫోన్లో ఏం చూస్తున్నారో కూడా మనకు అర్థం అవ్వదు. అదే ఏదో చూస్తూ ఉంటారు, ఏదో వస్తుంది, అదేంటో కూడా తెలియదు పిల్లకు. అది చూడడము, చెడు దారిలోకి వెళ్ళడము అనేటువంటి భయం లేకుండా ఉండాలి అంటే ఒక పుస్తకాన్ని కనుక చేతికిచ్చారనుకోండి. పొద్దున మీరు మన ఊర్లలో అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ కల్చర్ ఇంకా పూర్తిగా రాలేదు. 11 గంటలకల్లా భోజనం పెట్టండి, 2 గంటలు తీసుకొచ్చి లైబ్రరీలో కూర్చోబెట్టేయండి. వాళ్ళకి నచ్చిన పుస్తకం చదవనియండి. లైబ్రరీలో కూర్చుంటే భయం కూడా ఉండదు. అదే ఫోన్ 5 నిమిషాలు ఇచ్చామనుకోండి పిల్లలకు, అదే వాడు ఏం చూస్తున్నాడో, ఏం ఓపెన్ అయిందో ఏంటో అనేటువంటి భయం ఉంటుంది. సో ఇంతకు ముందు లేదు కదా అని దాన్ని ఎందుకు మనం మళ్ళీ అలవాటు చేయకూడదు. ఒక్కసారి చదవడం కనుక అలవాటు అయిందనుకోండి, ఆ పుస్తకాల వెంటనే పరిగెడతారు తప్పించి మనుషుల వెంట పరిగెత్తారు. వాళ్ళతో వీళ్ళతో మాట్లాడితే రానటువంటి జ్ఞానం పుస్తకాల వల్ల వస్తుంది. ఎండాకాలంలో మీ పిల్లల కోసం చదువు నుంచి దూరంగా ఉంటూ ఏదో చేదు అలవాటుకి పడొద్దు అనే ఉద్దేశంతో సమ్మర్ క్యాంప్స్ కూడా చాలా వాటికి ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేట్ పాఠశాలల్లో కూడా ఒక మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేస్తూ, ఒక MOU సైన్ చేస్తూ అక్కడ నడిపించడం జరుగుతుంది. తల్లిదండ్రుల అందరికీ కూడా విజ్ఞప్తి, మరొకసారి తనకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఆకర్షణకి. ఎందుకంటే ఎంత మంచి పని చేసింది. ఈ చిన్న వయసులోనే ఎంత పెద్ద మైల్ స్టోన్ మీరు సాధించారు అంటే. ఒక బుక్ కనుక మనం చదవడం అలవాటు చేసుకుంటే ఎంతోమందిని ఫ్రెండ్స్ని మనం ఒక 100 మంది ఒక బుక్ చదివితే ఒక 100 మంది ఫ్రెండ్స్ తోటి స్నేహం చేసినంత మనకి ఏ విధంగా అయితే అనుభూతి ఉంటుందో ఒక బుక్ చదివితే అట్లాంటి అనుభూతి మనకు కలుగుతుంది. ఇవాళ ఈ బెదిర గ్రామంలో ఈ ఫౌండేషన్ ద్వారా బుక్స్ అందించడం నిజంగా మంచి పరిణామం. ఇంకా అన్ని గ్రామాలలో, అన్ని స్కూళ్ళలో కూడా ఈ లైబ్రరీకి ప్రతి దగ్గర కూడా లైబ్రరీ డెవలప్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. With those 1036 books, ఆ పిల్లల సంతోషంగా ఆనందంగా చూస్తే నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ వచ్చింది. సో ఆ సాటిస్ఫాక్షన్ దగ్గర ఇది ఇప్పుడు 21 ఓపెన్ లైబ్రరీస్ అక్రాస్ తెలంగాణ అండ్ తమిళనాడు ఓపెన్ చేశాను. సో ఈ లైబ్రరీస్ నా పని ప్రధాన మంత్రి గారు, భారతదేశ రాష్ట్రపతి గారు, ముఖ్యమంత్రి గారు మరియు గవర్నర్ గారు గుర్తింపు పొందింది. లైబ్రరీ గ్రామ అభివృద్ధికి లైబ్రరీ కీ ఇంపార్టెన్స్ ప్రధాన మంత్రి చెప్పారు with my meeting with him. ఈ పని is not done for 1 year. I've been doing it ever since I was 9 years old. Ever since 2021, for 5 years straight, I've been doing it. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు కరీంనగర్లో పర్యటించారు. నగరంలోని మంకమ్మ తోట భక్తాంజనేయ స్వామిని దర్శించుకున్నారు. గత 30 సంవత్సరాలుగా ప్రతి ఏటా ఎమ్మెల్యే విజయ రమణారావు ఆలయాన్ని ప్రత్యేకంగా దర్శించుకుంటున్నారు. ఆలయ అర్చకులు విజయ రమణారావుకు ఘన స్వాగతం పలికారు. హనుమంతుడికి విశేష పూజలు చేసిన అనంతరం రాహుకేతు నవగ్రహ పూజలు చేయించుకున్నారు. ప్రజలు సుఖ సంతోషాలతో, పాడి పంటలతో సమృద్ధిగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు మల్లికార్జున రాజేందర్, ఆకుల నర్మదా నర్సయ్య, సీనియర్ నాయకులు కొత్తూరి జగన్ గౌడ్, చెల్లోజు రాజు, గుండేటి మధు యాదవ్, ఆలయ ఈవో అనిల్, ప్రధాన అర్చకులు అంజన్న, చొప్పరి రమేష్, ప్రముఖ సివిల్ కాంట్రాక్టర్ సాగర్ రావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొమ్ము అనిల్, రాజశేఖర్, అశ్విన్, రమేష్, జశ్వంత్ పటేల్, ఆంజనేయ స్వామి దీక్షాపరులు, భక్తులు, ఎదిలాపురం శ్రీనివాస్ పాల్గొన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు గారు మన భక్తాంజనేయ గుడి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈరోజు ప్రత్యేకంగా ఆకుల పూజ మరియు నవగ్రహాల పూజ మరియు ప్రత్యేక పూజలు అన్నీ నిర్వహించి స్వామివారిని దర్శించుకొని తరించారు.
ఈరోజు మన భక్తాంజనేయ స్వామి దేవాలయంలో పెద్దపల్లి శాసనసభ్యులు విజయ రమణారావు గారు సందర్శించి ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి అలాగే ఆదిత్యాది నవగ్రహ దేవత పూజలు కూడా చేసుకొని బ్రాహ్మణులతో వేద ఆశీర్వచనం కూడా తీసుకున్నారు. వారు గత 30 సంవత్సరాలుగా మన ఆంజనేయ స్వామి అంటే ఎంతో భక్తితో ఉండేవారు. కాబట్టి ఈ ఆంజనేయ స్వామి దీక్షలో సందర్శించాలని స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు కూడా వారికి కూడా ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. మన ఆలయ ఈవో అనిల్ కుమార్ గారి ఆధ్వర్యంలో మరియు రాజేందర్ గారు మరియు కార్పొరేటర్ గారు మరియు ఆలయ సభ్యులందరూ కూడా ఆధ్వర్యంలో వారికి కూడా స్వామివారి యొక్క అనుగ్రహం కూడా కలగాలని బ్రాహ్మణులు కూడా వేద ఆశీర్వచనలు కూడా ఇవ్వడం జరిగింది. భారతదేశ మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహం గుర్తు పట్టరాని స్థితిలో ఉంది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని నుస్తులాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆయన విగ్రహం గుర్తుపట్టరాని విధంగా ధ్వంసమైంది. నిత్యం పాఠశాలలో విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పిస్తున్న ఉపాధ్యాయులు సైతం కలాం విగ్రహాన్ని పట్టించుకోకపోవడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు కూడా పాఠశాల ఆవరణలోనే జరుగుతాయి. కానీ ఈ ఒక్క అధికారి కూడా అబ్దుల్ కలాం విగ్రహాన్ని కన్నెత్తి చూడలేకపోవడం శోచనీయం. పాఠశాల పరిసరాలు రాత్రి అయితే మందుబావులకు అడ్డాగా మారుతాయి. దీంతో వారే విగ్రహం ధ్వంసం చేశారా లేక ఇంకెవరైనా చేశారా అని తెలియని పరిస్థితి. ఏది ఏమైనా స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం చాలా బాధాకరమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు స్పందించి అబ్దుల్ కలాం విగ్రహాన్ని మరమ్మతులు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి అన్నదాతకు కాంగ్రెస్ పాలనలో కష్టాలు తప్పడం లేదని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. గంగాధర మండలంలోని మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాలను బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. రైతులకు కలిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కల్లాల్లో నిల్వ ఉన్న వడ్లను సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో అకాల వర్షాలకు పంటలు నష్టపోయామని తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే పంటల కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో గ్రామాన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మాత్రం ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ప్రహసనంగా మారిందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, నిర్వాహకుల అలసత్వం ఫలితంగా అన్నదాతలు అరిగోసపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సుంకె రవిశంకర్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని నిన్న కురిసినటువంటి అకాల వర్షాల వల్ల మరి ధాన్యం అంతా కూడా అనేక ధాన్యం కొనుగోలు సెంటర్లలో రైతులు ఆరుగాలం కష్టపడి ఆరబోసుకున్నటువంటి ధాన్యం అంతా కూడా కొట్టుకొని పోయి మరి రైతు కన్నీటి బాధతో అలమటిస్తున్నటువంటి సందర్భం చూస్తుంటే నిజంగా కన్నీళ్ళు వస్తున్నాయి. మరి గత ప్రభుత్వం కేసీఆర్ గారి పాలనలో ఉన్నప్పుడు గన్నీ బ్యాగులు కానీ టార్పాయిన్లు కానీ ముందస్తుగానే ఏర్పాటు చేసుకునేటువంటి పరిస్థితి ఉండే. కానీ ఇవాళ టార్పాయిన్లు లేక, గన్నీ సంచులు లేక, లారీలు రాక మరి పోసిన ధాన్యం పోసినట్టుగానే 20-25 రోజుల నుంచి ఆ ధాన్యం ఆ విధంగానే ఉండడం ద్వారా నిన్న అకాల వర్షాల ద్వారా ధాన్యం కొట్టుకపోయి మరి ఇవాళ ఈ వరగాల్లో బారపడ్డటువంటి రైతాంగం అంతా కూడా తడిసింది, బస్తాలు కూడా తడిసినాయి. మరి మా పరిస్థితి ఏంది? ధాన్యం కొంటరా కొనరా? మరి అమ్మపోతే అడవి ఉంది, కొనబోతే కొరివిలాగా మా అన్నదాత పరిస్థితి ఆగమైపోయింది. కనుక మా ధాన్యం ఎట్లా సారు? ఈ ధాన్యం ఎప్పుడు కొంటారు సారు? లారీలు వస్తలేవని వాళ్ళ గోడు వెలుగుసుకుంటున్నటువంటి సందర్భంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ఆల్రెడీగా రైతులంతా కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం లేకనే ప్రైవేటు రైస్ మిల్లర్స్కి అమ్ముకున్నారు. ఆల్రెడీ ఒక 50-60% అమ్ముకున్నారు. ఈ తెచ్చిన ధాన్యాన్ని అయినా త్వరగా ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను, అన్నదాతలను ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ గన్నీ బ్యాగులు లేవు,
టార్పాయిన్లు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి మాతృమూర్తి అయిన ఈశ్వరమ్మ వర్ధంతిని పురస్కరించుకుని కరీంనగర్లో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. నగరంలోని బస్టాండ్ ఆవరణలో ఉన్న చలివేంద్రంలో మజ్జిగను పంపిణీ చేశారు. అనంతరం హౌసింగ్ బోర్డు కాలనీ వీర బ్రహ్మేంద్ర స్వామి వృద్ధుల ఆశ్రమంతో పాటు దేశరాజుపల్లి గ్రామంలోని వృద్ధాశ్రమంలో దాదాపు 100 మందికి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. సాయంకాలం సత్యసాయి మందిరంలో భజనతో పాటు బాల వికాస్ పిల్లలచే సాంస్కృతిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక ప్రసంగం, హారతి, ప్రసాద వితరణతో ఈశ్వరమ్మ డే జరుపుకుంటామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పాల్తపు లింగమూర్తి, కన్వీనర్ హరికృష్ణ, కో కన్వీనర్ సత్యనారాయణ, మెడికల్ ఇన్ఛార్జ్ కనకయ్య, కైలాసం, రామ్ మనోహర్, జిల్లా ఆధ్యాత్మిక ఇన్ఛార్జ్ లక్ష్మీపతి, మురళి, శ్రీధర్రావు, రామరాజు, విజయ్, పుట్టపర్తి సత్యసాయి భక్తులు పాల్గొన్నారు. పుట్టపర్తి సాయిబాబా సేవా సంస్థ మాది. ప్రతి సంవత్సరము స్వామి సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయాలని చెప్పి తమ భక్తులకు ఉద్బోధించారు. క్రమంగానే మేము ప్రతి సంవత్సరం ఆర్టీసీ కాంప్లెక్స్ ఇక్కడ ఈ ఏరియా లోపల ప్రయాణికులు దాహర్తి తీర్చేందుకు వాటర్ సప్లై చేస్తూ ఉంటాము. అయితే ఈరోజు స్వామివారి మాతృమూర్తి ఈశ్వరాంబ వర్ధంతి సందర్భంగా మేము మజ్జిగ పంపిణీ చేస్తున్నాము. శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులచే స్వామివారి మాతృమూర్తి అయినటువంటి శ్రీ ఈశ్వరమ్మ డే సందర్భంగా మరి కరీంనగర్ బస్టాండ్ ఆవరణలో చలివేంద్రంలో మరి మజ్జిగ సేవన పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అలాగే ప్రతి సంవత్సరం ఈ బస్టాండ్ ఆవరణలో మరి చలివేంద్రం సేవలను కూడా ఏర్పాటు చేసి గత కొన్ని సంవత్సరాల నుంచి అది నిర్విఘ్నంగా మనకు కొనసాగుతున్నది. భక్తులకు మరి మినరల్ వాటర్ సప్లైని ప్రతిరోజు 1000 లీటర్లుగా మేము సప్లై చేస్తున్నాము. అస్తమా అనేది వ్యాధి కాదని, కేవలం అలర్జీ మాత్రమేనని మెడికవర్ పల్మనాలజిస్ట్ డాక్టర్ రవీంద్రాచారి అన్నారు. వరల్డ్ అస్తమా డేను పురస్కరించుకుని కరీంనగర్లోని మెడికవర్ ఆసుపత్రిలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మెడికవర్ సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. దగ్గు, ఆయాసం, అలర్జీ వంటివి మాత్రమే అస్తమా లక్షణాలని చెప్పారు. అస్తమా చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్లకు కూడా వస్తుందని తెలిపారు. అస్తమా అంటువ్యాధి కాదని, దుమ్ము, చల్లగాలి ద్వారా మాత్రమే ఊపిరితిత్తుల రియాక్షన్ అవుతుందని చెప్పారు. అస్తమా వచ్చిన వారు జీవితాంతం మందులు వాడవలసిన పని లేదని, అస్తమాను త్వరగా గుర్తిస్తే నయం చేసుకోవడం సులువని చెప్పారు. దీన్ని తగ్గించుకునేందుకు టాబ్లెట్ల కంటే ఇన్హీలర్ వాడడం మంచిదని సూచించారు. వ్యాక్సినేషన్స్తో అస్తమాను పూర్తిగా దూరం చేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రిటికల్ కేర్ నిపుణులు డాక్టర్ ఉపేందర్ రెడ్డి, జనరల్ మెడిసిన్ వైద్యులు డాక్టర్ నాగరాజు, డాక్టర్ లోకేష్, సూపరింటెండెంట్ డాక్టర్ రవి మల్లారెడ్డి పాల్గొన్నారు. ప్రతి ఇయర్ మనం మేలో ఫస్ట్ ట్యూస్డే ఆస్తమా డే లాగా జరుపుకుంటాము. ఆస్తమా అంటే చాలా కొద్ది వ్యాధుల్లోనే ఆ పేషెంట్ ఎవరైతే సఫర్ అవుతున్నారో చాలా విపరీతమైన పెయిన్ ఉంటుంది. పర్టికులర్గా ఆస్తమా ఉన్న వాళ్ళకే ఆ నరకం లాగా ఉంటుంది ప్రతి ఎపిసోడ్ కూడా. సో ఆస్తమాలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు, ఒకవేళ ఎపిసోడ్ అట్లా వస్తే మనం ఏం చేసుకోవాలి, దాని గురించి ఒకసారి అవగాహన పొందడానికి ప్రతి ఇయర్ లాస్ట్ 30 years 25 years నుంచి వేరియస్ ఆర్గనైజేషన్స్ ఈ మే 2nd ఫస్ట్ ట్యూస్డే జరుపుకుంటున్నాయి. ముఖ్యంగా ఆస్తమా అంటే చాలామంది అడుగుతూ ఉంటారు, సార్ ఇది చిన్నపిల్లలకి వస్తూ ఉంటుంది కదా, పెద్దవాళ్ళకి రాదు, ఒకసారి మందులు చాలా దీనికి అపోహలు చాలా ఉంటాయి అన్నమాట. ఒకసారి మా ఇంట్లో మందులు వాడితే లైఫ్ లాంగ్ వాడాల్సి వస్తుంది, ఒకసారి ఈ పిల్లలకు ఇంట్లో ఎవరికైనా ఉంటే మళ్ళీ వేరే వాళ్ళకి వస్తుందా లేదా, లేకపోతే ఇది ఉన్న వాళ్ళు ఆస్తమా ఉన్న వాళ్ళు మ్యారేజ్ చేసుకోకూడదు, చేసుకున్న తర్వాత పిల్లలు పుడతారా లేదా, ఇట్లాంటివి చాలా చాలా అపోహలు అందరికీ ఉంటాయండి. ఇందాక ఆస్తమా గురించి మాట్లాడుతున్నాను కాబట్టి కొన్ని జనరల్గా చెప్తున్నాను. ఇప్పుడు ప్రతి ఫ్యామిలీలో ఆస్తమా పేషెంట్స్ ఉంటారు. మా ఫ్యామిలీలో చూస్తే మా మదర్ ఆస్తమా పేషెంటే, కాకపోతే ఆమె ఆస్తమా ఉన్న విషయం నాకు తెలియదు. ఆల్మోస్ట్ 20 years, అంటే ఆల్మోస్ట్ నేను ఎంబీబీఎస్లో హౌస్ సర్జన్కి వచ్చినంత వరకు కూడా ఆమెకు తెలియదు. ఎవ్రీ ఇయర్ నవంబర్ డిసెంబర్ 2 months సఫర్ అవుతూనే ఉంటారు. వాళ్ళు జస్ట్ మొండిగా అట్లా పనిచేస్తుంటారు, ఎవ్రీ ఇయర్ వస్తుంటారు కదా అని చాలా నెగ్లెక్ట్ చేస్తారు. యాక్చువల్గా చాలా మందికి ఏం చేయాలంటే ఫస్ట్ మనకు ఆస్తమా ఉందా అనే విషయం మన ఫ్యామిలీలో ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే చాలా మంది చెప్పారు పేరెంట్స్ కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే రొటీన్గా వస్తుంది, ఇది ఎవ్రీ ఇయర్ వస్తుంది ఇదే టైంకి. కరీంనగర్లోని విద్యానగర్ బాల భక్తాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ దీక్షా పరులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు శ్రీరామ నామ సంకీర్తనలతో పాటు భజనలు కొనసాగుతున్నాయి. శ్రీరామ సంకీర్తన అనంతరం మాజీ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ డి సంపత్ ఆధ్వర్యంలో నిత్యాన్నదాన ప్రసాద వితరణ చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో సంపత్తో పాటు హనుమాన్ గురుస్వాములు, చింతల రమేష్, శ్రీభాష్యం వెంకటరమణ, ఎల్కపల్లి కొమ్రయ్య, గుంటి
మల్లేశం, చిగుర్ల రాజు, రాజ్ కుమార్, శంకరి సతీష్, అశోక్, అభిరామ్, లక్ష్మీపతి, శ్రీను, లక్ష్మణ్, నంద అశోక్, ఆలయ కమిటీ సభ్యులు, ఆంజనేయ స్వామి భక్తులు పాల్గొన్నారు. మన బాలభక్త విద్యానగర్ ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ దీక్ష సాముల కోసానికి మన డి సంపత్ గురుస్వామి గారు అన్నప్రసన్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ తర్వాత సాములంతా ఎంతో ఖుషిగా ఈ అన్నప్రసన్న కార్యక్రమంలో పాల్గొన్నారు. మాత సాములు కూడా సేవ చేసేటువంటి మాత సాములు కానీ కమిటీ వాళ్ళు కానీ అందరూ సహాయం చేస్తున్నారు. ఈరోజు మంగళవారం ఆంజనేయ స్వామి దినంగా భావించి ఈరోజు ఇక్కడ శ్రీ బాలభక్తాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ రామనామ సంకీర్తనం నిర్వహించడం జరిగింది. ఉదయం 6 గంటల నుండి ఇప్పుడు దాదాపు 12:30 అంటే ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 వరకు ఈ సంకీర్తన కొనసాగుతుంది. ముఖ్యంగా దీనికి సంకీర్తనకు ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వాములు అంటే గురుస్వాములు అంటే గురుస్వాములు మిగిలిన స్వాములు కూడా కాకపోతే ముఖ్యులు ఎల్కపల్లి కొమరయ్య గారు గురుస్వామి, అలాగే రమేష్ అయ్య గారు ఈ బాలభక్తాంజనేయ స్వామి అర్చకులు, ఇంకా మిగిలిన కమిటీ వారి సహకారంతో ఈ రామ సంకీర్తన చాలా విజయవంతంగా ముగిసింది. కరీంనగర్ కు చెందిన ధనపురి సాత్విక్ క్రికెట్లో రాణిస్తున్నాడు. ఇప్పటికే పలు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనగా ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ టీంకు నెట్ బౌలర్గా ఎంపికయ్యాడు. కాగా మెయిన్ స్ట్రీమ్ బ్యాట్స్మెన్లకు సాత్విక్ బౌలింగ్ చేయనున్నాడు. నెట్ బౌలర్గా ఎంపికై తన మొదటి ప్రధాన మైలురాయిని చేరుకున్నాడు. ఉస్మానియా యూనివర్సిటీ సౌత్ జోన్ కోసం ఆడడం, అండర్ 14, 17, 19లతో పాటు 23 ఏజ్ కేటగిరీలో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించాడు. ప్రతిష్టాత్మకమైన 3 రోజుల కంబైన్డ్ డిస్ట్రిక్ట్ మ్యాచ్లలో అద్భుతమైన ప్రదర్శనను కనబర్చాడు. అంతేకాకుండా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు చెందిన అండర్ 19 జట్టులో కీలక పాత్ర పోషించాడు. అతని సర్క్యూట్లో అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. కరీంనగర్కు చెందిన సాత్విక్ ఐపీఎల్కు ఎంపికలో మొదటి మెట్టు చేరుకోవడం గర్వించదగ్గ విషయమని జిల్లా వాసులు ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. ఆర్టీసీ కార్మికుల శ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తామని రాష్ట్ర ఆర్టీసీ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె కృష్ణ, సెక్రటరీ గడ్డం శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్లోని ఆర్టీసీ బస్టాండ్లో పలు జోనల్స్ కు సంబంధించిన ఎన్నికలు నిర్వహించారు. జోనల్ కమిటీ అధ్యక్షుడిగా యుఆర్ కృష్ణ, ప్రధాన కార్యదర్శిగా లచ్చిరామ్ నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 5 జిల్లాల అధ్యక్ష కార్యదర్శుల సమక్షంలో ఇట్టి సెలక్షన్స్ జరిగాయి. జోనల్ పరిధిలోని డిపో సమస్యలు పరిష్కరించుకునేందుకు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నామని కృష్ణ అన్నారు. అంబేద్కర్ జయంతి రోజున ఎండీ సజ్జనార్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించుకునే అవకాశాన్ని కల్పించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కె కృష్ణ, గడ్డం శ్రీనివాస్, యుఆర్ కృష్ణ, లచ్చిరామ్ నాయక్, ఆర్టీసీ ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తుల సంక్షేమ సంఘం 2409/90 యొక్క కరీంనగర్ జోనల్ కమిటీని ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. జోనల్ కమిటీ అధ్యక్షులుగా మన యుఆర్ కృష్ణ గారు, జోనల్ కమిటీ సెక్రటరీగా లచ్చిరామ్ నాయక్ గారిని ఎన్నుకోవడం జరిగింది. ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ 2409/90 జనరల్ సెక్రటరీని. ఈరోజు సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా అధ్యక్షుల వారు తెలియపరిచారు ఇంతమందికే. ఇప్పుడు మేము ఏదైతే పోరాటాలు చేస్తున్నామో, గతంలో ఉన్న సెక్రటరీగా ఉన్నటువంటి సుభాష్ గారి ఆధ్వర్యంలో 2006లో దేవేందర్ కమిషన్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ కమలమ్మ మేడం ఎస్సీ కమిషన్, ఆ తర్వాత రామ్లు ఎస్సీ కమిషన్ వచ్చారు. మళ్ళీ ఎస్టీ కమిషన్ ఫుల్ కమిటీ ఢిల్లీ నుంచి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ కుమావత్ మేడం గారి కమిషన్ వచ్చింది. ఇది మళ్ళీ తర్వాత ఎస్సీ కమిషన్ వచ్చి ఈరోజు మన లాస్ట్లో మొన్న ఏప్రిల్లో 17 తారీఖు నాడు
ఎస్టీ కమిషన్ అయిన హుస్సేన్ నాయక్ గారి ఆధ్వర్యంలో ఇవాళ గతంలో కరీంనగర్ జిల్లా గన్నేవరం మండలానికి నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తహసీల్దార్ జక్కిని నరేందర్ ను పలువురు ప్రజాప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక మాజీ సర్పంచ్ పుల్లెల లక్ష్మణ ఆధ్వర్యంలో కలిసి పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించారు. గన్నేరువరం మండల అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ స్వప్న సుధాకర్, మాజీ డైరెక్టర్లు గొల్లపల్లి రవి, కొట్టే భూమయ్య, బోయిన అంజయ్య, గ్రామశాఖ అధ్యక్షుడు మీసాల ప్రభాకర్, సోషల్ మీడియా కన్వీనర్ పాలెపు అజయ్, బొడ్డు బాలయ్య, బోయిని పోషెట్టి, వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించేందుకు కరీంనగర్లో నగరపాలక సంస్థ కఠిన చర్యలు చేపడుతోంది. నగరంలోని పలు ప్రాంతాల్లోని ప్లాస్టిక్ ను విక్రయించే దుకాణాలలో మున్సిపల్ శాఖ దాడులు నిర్వహించింది. దాదాపు 45,000 విలువైన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను సీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ రమేష్, శానిటరీ ఇన్స్పెక్టర్ గట్టు శ్రీనివాస్, జవాన్లు ఆంజనేయులు, చల్లా శ్రీనివాస్, డిఆర్ఎఫ్ టీం బాబు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం ఖాసింపేట గ్రామంలో స్వయంభూగా వెలిసిన శ్రీ మానసాదేవి ఆలయంలో మంగళవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి విచ్చేశారు. పలు ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు 108 జంట నాగ శివలింగాలకు నీటితో అభిషేకం చేశారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, త్రిశతి నామ కుంకుమార్చన, ఓడిబియ్యం పోసి ముడుపులు కట్టారు. మానస అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించామని ఆలయ ప్రధాన అర్చకులు అమర్నాథ్ శర్మ తెలిపారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ చైర్మన్ ఏలెడ్డి చంద్రారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ప్రతి కార్యకర్త ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని సూచించారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం వెంకటాయపల్లి గ్రామంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. స్థానిక సంస్థలతో పాటు ప్రతి ఎన్నికలోనూ కాంగ్రెస్ శ్రేణులను గెలిపించేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి పరిశీలకులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దయచేసి ఈ నియోజకవర్గం అంటే ప్రతి కార్యకర్త కాళ్ళని గెలుచుకొని తిరిగేలా చేశారని చెప్పి మీ అందరికీ నేను మాటిస్తున్నాను. సన్నబియ్యం కార్యక్రమం చాలా వరకు చేస్తూ ఉంటాం, కానీ మనం దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తేనే మనది ఒక అంశం లేవనెత్తినారు. కాబట్టి మీరందరూ కూడా ఈ రోజు నుండి చాలా యాక్టివ్ ఉండి మనం చేసిన కార్యక్రమాలు చెప్పుకుంటే మనం తప్పకుండా విజయం
విజయం సాధిస్తాం లోకల్ బాడీస్లో. మీరందరూ కూడా గొప్ప పోరాటం చేసి ఒక మన ఏనుగు లాంటి ప్రభుత్వాన్ని, అంటే బలుపు ఎక్కువ, ఆర్థికంగా ఉన్నది, పలుకుబడి ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, అయినా ఆ ప్రభుత్వాన్ని మనం గద్దె మీద చేస్తాం. పహల్గాం తీవ్రవాదుల దాడితో భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడిందని ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాల్ అన్నారు. కరీంనగర్లోని ప్రజామిత్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాద దాడుల్లో 576 మంది భద్రతా దళ సిబ్బంది మరణించారని గుర్తు చేశారు. 1947లో భారతదేశం నుంచి పాకిస్తాన్ విడిపోయినప్పటి నుండి ఇలాంటి చర్యలకు పాల్పడుతూనే ఉందన్నారు. పాకిస్తాన్ ఒక ఉగ్రవాద ఎగుమతి దేశంగా మారిపోయిందని చెప్పారు. కొన్ని వందల ఉగ్రవాద శిక్షణ కేంద్రాలను నడిపిస్తుందని ఆరోపించారు. భారతదేశాన్ని అస్థిరపరచడానికి కొన్ని అంతర్జాతీయ శక్తులు, మరికొన్ని దేశాలు పాకిస్తాన్కు అండదండలు అందిస్తున్నాయని తెలియజేశారు. ఈ అంశం 140 కోట్ల భారత ప్రజలు, భారత ప్రభుత్వానికి సంబంధించిన విషయమని చెప్పారు. పాకిస్తాన్పై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కొంపల్లి రవీందర్, సీగిరి శ్రీధర్, బైరం రాజేందర్, గజల రవీందర్ పాల్గొన్నారు. ఏప్రిల్ 22 తారీఖు నాడు పహల్గాంలో ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత ఇటు భారతదేశం అటు పాకిస్తాన్ మధ్యలో ఒక యుద్ధ వాతావరణం అనేటువంటిది ఏర్పడ్డది. 24వ తారీఖు నాడు హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం ఏర్పడ్డప్పుడు హోం మంత్రిత్వ శాఖ ఇచ్చినటువంటి వివరాలు ఏందనంటే జూన్ 2014 నుంచి మే 2024 వరకు 1643 ఉగ్రవాద సంఘటనలు సంభవించినాయి పాకిస్తాన్ ద్వారా. 1925 సార్ల చొరబాటు ప్రయత్నం జరిగింది పాకిస్తాన్ బార్డర్ నుంచి. అందులో 726 ప్రయత్నాలు సఫలమైనవి. అంటే 726 సార్లు వాళ్ళు ఏదో ఒక నష్టం చేయగలిగారు. దాంట్లో ఆ ఉగ్ర దాడుల లోపల 576 మంది భద్రతా సిబ్బంది చనిపోయింది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.